మీ ఆరోస్కోప్ ప్రకారంగా మరి ఆవిడ జాతకం ఎలా ఉంది? ఇప్పుడు వంగా గీత గారు మనకి హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. సో కన్యా రాశికి చెందినటువంటిది. సో ఈ కన్యా రాశి మొన్న మే 1 2024 సంవత్సరం వరకు కన్యా రాశి అష్టమంలో ఉన్నటువంటి గురుడు నవమంలోకి వచ్చాడు, భాగ్యంలోకి వచ్చాడు, అంటే మంచి స్థానంలోకి వచ్చాడు. అండ్ గోచార రీత్యా అది అంటే కొంచెం టైం మంచిగా అయిందనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాభంలో గురు శుక్రులు ఉన్నారు ఈమెకి జాతక జన్మచక్రాన్ని బట్టి. అలాగే రాజ్యస్థితిగత లేనటువంటి రవి కుజ బుధ శనులు ఆమెకి రాజ్యాధికారాన్ని ఇచ్చారు. సో ఈ విధంగా మనకి పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు ఒక్క అష్టమంలో ఉన్నటువంటి కేతు వల్ల ఈమెకి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జర్నీ అనమాట. రైట్ ఫ్రమ్ హర్ పాలిటిక్స్, హర్ జర్నీ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఆమె సిల్వర్ స్పూన్తో పుట్టింది. వాళ్ళ ఫాదర్ ఆమె పాపం సర్వీస్ ఓరియంటెడ్ షాడో గర్ల్స్ స్కూల్లో వెళ్ళి వాళ్ళ ఫాదర్ సైకిల్ పైన దింపేవారు అనమాట. ఒక అటెండెంట్ వచ్చి ఏమంతో క్లాస్ రూమ్లో అంతా కూడా క్లీన్ చేసేది. చేస్తుంటే హెచ్ఎం భయపడేది, ఏంటి నువ్వు ఆఫీసర్ కూతురు, నువ్వు ఎందుకు నువ్వు తుడుస్తున్నావు, మళ్ళీ మీ డాడీ ఏమన్నా అంటారేమో అట్లా అనమాట. సో దెర్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్ విచ్ ఆర్ నోన్ టు ఆంధ్ర పబ్లిక్, బట్ వీ హ్యావ్ సీన్ విత్ అవర్ ఓన్ ఐజ్. సో ఈ అష్టమ కుజ కేతు ప్రభావం వల్ల ఆమెకు ఇప్పుడు కొంచెం కష్టమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. అంటే టగ్ ఆఫ్ వార్ అనమాట. ఇద్దరిది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఫర్ పవన్ కళ్యాణ్ ఆల్సో టు స్వీప్. అంత ఈజీ కాదు. ఇద్దరి మధ్య కూడా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఫైనల్ గెలుపు అనేటటువంటిది మనం డిస్క్లోజ్ చేయకూడదు ఎప్పుడైనా సరే. బికాస్ ప్రజలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్టివ్ గా వాళ్ళు ఈవిడేం పనులు చేశారు, ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన మేనిఫెస్టో లైక్ అలాంటి ఫ్యాక్టర్స్ అన్ని చూసుకుంటూ ఆమె రూలింగ్ పార్టీలో ఉన్నారు. ఆమె రూలింగ్ పార్టీ చేసిన స్ట్రాటజీస్, వాళ్ళు చేసిన వెల్ఫేర్ యాక్టివిటీస్ ని బేస్ చేసుకుని వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ప్రపోజల్స్ ఇచ్చేది కాదు. ఒక ఛాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చేసారు ప్రజలు. అండ్ హీ హ్యాడ్ డిస్ట్రిబ్యూటెడ్ ద అమౌంట్ లైక్ ఎనీథింగ్. ప్రజలందరికీ కూడా ఇంటింటికి వచ్చి స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ అవనివ్వండి, రేషన్ ఇవ్వనివ్వండి, అన్ని ప్రజలు అన్నీ తీసుకుంటారు చక్కగా. తీసుకొని మళ్ళీ ఆయన బద్దకస్తుని చేస్తున్నారు అని మళ్ళీ వాళ్ళే అంటూ ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ చేశారు హైదరాబాద్లో అని అన్నప్పుడు రోడ్స్ని సరిగ్గా డెవలప్ చేయలేదు, సాఫ్ట్వేర్ కంపెనీనే చేశారు, వెతుకుతూ ఉంటారు అనమాట. సో గెలుపు అనేటటువంటిది ఎక్కువగా ఇద్దరు కూడా ఇక్కడ జోక్ ఏంటంటే ఆయన కూడా కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తి, ఈమె కూడా కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తి. సో అందువలన టఫ్ కాంపిటీషన్. అండ్ ఎక్కువగా ఏంటంటే మనము పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే చరిష్మా అనేటువంటి ఉంటుంది కదా, సినిమా యాక్టర్. నెక్స్ట్ రెండవది కాపు కులానికి చెందింది. లాస్ట్ టైం 2 times మనం గెలిపించలేకపోయాము. ఆయన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఈమె కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. జనాలు ఏదో ఒక ఛాన్స్ ఇద్దాము, చూద్దాము. ఇప్పటి వరకు మనం వైసీపీ అధికారంలో వచ్చింది చూసాము, ఇప్పుడు జనసేనని చూద్దామని వేస్తారా లేకపోతే ఇది సెలబ్రిటీ అని వేస్తారా? ఆయనకి ప్రజలకి అంత వివేకత ఉండదు. ఎందుకనంటే వాళ్ళు ఏదో ఒక ఛాన్స్ ర్యాండమ్ గా ఇచ్చేద్దాం, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు చేసే ఇప్పుడు ఓట్లకు వచ్చి అడుగుతున్నారు. మాకు స్టూడెంట్స్ కి మా పిల్లలకి మీరు ఏం చేశారు అని ఈ పేరెంట్స్ అడగరు పాపం. వీళ్ళు ఏం చేస్తారంటే అంతసేపు లైట్లు వేసావా, డ్రైనేజీలు వేసావా, ఇదే ఎమ్మెల్యేలను అడిగేది. ఎడ్యుకేషనల్ పాలసీస్ ఏం చేసావు నువ్వు? జగన్ గారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కింద కన్వర్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి జాబ్ వెళ్ళినా ఇంగ్లీష్ ఇస్ మస్ట్. బ్రిటిషర్స్ నేర్పడం ఏమిటి? వీ స్టడీడ్ అండర్ బ్రిటిషర్స్ దగ్గరే మేము చదివాం, ఆంగ్లో ఇండియన్ టీచర్స్ దగ్గర చదివాం. రాయల్ మిక్స్డ్ హై స్కూల్ అంటే ఫుల్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ టీచర్స్. సో ఇంగ్లీష్ ఈజ్ అ మస్ట్ టుడే. సో అటువంటి దాన్ని గవర్నమెంట్ స్కూల్స్ ని ఆయన రాటిఫై చేశారు, మోడర్నైజ్ చేశారు. సో ఆ విధంగా వాళ్ళు పాలసీస్ లో ముందుకెళ్లారు. అండ్ వీళ్ళు మేనిఫెస్టో ఇస్తున్నారు, ఇప్పుడు బస్సులు ఫ్రీ పెడతాం లేడీస్ కి, లేకపోతే మీకు ఫ్రీగా ఇవి చేస్తాం అవి చేస్తామని. అన్బయాస్డ్ గా చెప్తున్నాం మనం, ఎవరి పార్టీకి సంబంధించి కాదు. ఆమె మామూలుగా చెప్పాలంటే మా అక్కే గెలిచేస్తుందని చెప్పాలి. బట్ అక్కడ ఏంటంటే ప్రజలు మనకి సెలబ్రిటీ అనే వేసేస్తారు. అండ్ కాపులు ఎక్కువ కాబట్టి కాపులు ఇది అన్న ఉద్దేశంతో వేస్తారు. ప్రజలు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఏమంటున్నారు, అదర్ దాన్ పవన్ కళ్యాణ్ కనుక నుంచొని ఉండుంటే we would have casted all the votes to వంగా గీత గారే అని చెప్తారు. బట్ స్టిల్ దెన్ ఇప్పుడు కూడా వంగా గీత గారికి స్వల్ప మెజారిటీతోనే వీళ్ళిద్దరు పోరాటం ఉంటుంది. అండ్ హై మెజారిటీ ఇంపాసిబుల్. హీ మే బి సినిమా యాక్టర్, హీ మే బి పార్టీ అధ్యక్షుడు అవ్వచ్చు, అండ్ మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అవ్వచ్చు. ఇదే కాపులు పార్టీ పెట్టేదాకా చిరంజీవి గారిని పార్టీ పెట్టమని రెచ్చగొట్టారు కాపు సంఘాలన్నీ. తీరా పెట్టిన తర్వాత కాపులు పరువు తీసేసావు, నువ్వు పార్టీని తీసుకెళ్లి అందులో మర్జీ చేసేసావు కాంగ్రెస్ లో అని అనేది వీళ్ళే
చెప్పేది వీళ్ళే. అవును. సో హైలీ డిప్లొమాటిక్ ప్రజలు కాబట్టి డిఫరెంట్ సైకో మైండ్. డెఫినెట్లీ. అందుకని ఇప్పుడు మనం ఎంత అన్బయాస్డ్ గా చెప్తున్నా, పక్షపాత రహితంగా చెప్తున్నా బయాస్డ్ గా చెప్తున్నారంటారు. కాబట్టి ఇవే వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి ఆమెకి ఫేవరబిలిటీ అనేటటువంటిది. ఇప్పుడు ఆమె ఇక్కడ మెయిన్ కంటెస్టెంట్ ఈయన కాబట్టి కొంచెం టఫ్గా ఉంటుంది పోటీ అని చెప్పాలి తప్ప వీ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద వాటర్స్ అనమాట. ఈయన ఈ యొక్క జాతకంలో మనం చూసినప్పుడు ఇప్పుడు ఈ ధనుస్సు రాశికి ఇప్పుడు గురుడు షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. సో కొంచెం గురు పవర్ తగ్గింది లాస్ట్ టైంతో పోల్చుకుంటే. తగ్గినప్పటికీ కూడా మనకి అక్కడ రవి ఆయన జన్మకుండంలో వృషభ రాశిలో ఉన్నాడు. అండ్ ఆ కుజుడు వచ్చేసరికి మీనరాశిలో ఉన్నాడు. సో ఈ యొక్క శుక్రుడు, గురుడు, తర్వాత చంద్రుడు గజకేశ్వరి యోగాన్ని, అలాగే శశి చంద్ర యోగాల్ని, ఇలాంటి యోగాలను కొన్ని యోగాలను ఇస్తున్నాడు. అందువలన రాజయోగం ఆయనకు పుష్కలంగా ఉంది. సో ఎన్నిసార్లు ఆయన కంటెస్ట్ చేసినా సరే ప్రజలు ఆయన ఆదరిస్తూనే ఉంటారు. మెజారిటీ తగ్గిపోతుంది. బికాస్ ఈసారి ఎన్ని వైపు గెలుపుందా ఓటముందా? గెలుపు ఉంది కానీ స్వల్ప మెజారిటీతో. ఇట్స్ అ టగ్ ఆఫ్ వార్ అనమాట. అంటే కఠినంగా ఉంటుంది పోరాటం. బట్ ఎందుకనంటే అటు దీపిక గారు కూడా మీన రాశికి చెందినటువంటి వాళ్ళు. ఈ రాహు చంద్రులు టెన్షన్ ఇస్తుంది అంటే అది ఎంత నరాలు బిగిసిపోయేటటువంటి టెన్షన్ అనమాట. అంటే మెజారిటీ ఏంటి నువ్వా నేనా అన్నట్టు ఒక ఫేజ్లో కౌంటింగ్లో ఆమె గెలుస్తూ మరొక చోట ఈయన వచ్చేస్తున్నాడేమో అనేటటువంటి నర్వస్నెస్, అంత నర్వస్నెస్ ఇచ్చే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఈమెకు వచ్చేసరికి ఏలినైట్ శని ప్రభావం జరుగుతుంది కాబట్టి మరి ఏలినైట్ శనిలో ప్రజలను అట్రాక్ట్ చేసుకోవడంలో వీళ్ళు ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీని అవలంబించాలి. మామూలుగా జనరల్గా ఏలినైట్ శని లేనప్పుడు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, ప్రజలు కూడా వేసేయాలనుకుంటారు, వేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఏలినైట్ శని ఎప్పుడు రాజకీయ పరంగానే ఉంటుందా లేకపోతే అన్ని వైపు ఉంటుందండి? అన్ని వైపులా ఉంటుంది లైఫ్ లో, అన్ని ఆస్పెక్ట్స్ లో. మెయిన్ గా వాళ్ళకి లైఫ్ లో వెల్ సెటిల్డ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అయితే ఇప్పుడు మెయిన్ ఈ యొక్క గురుడు మనకు మారినప్పుడు ఈ మీన రాశికి మొన్న May 1, 2024 తర్వాత కొంచెం ఈ మీన రాశి వాళ్ళకి ఇక్కడ రాజకీయ పరంగా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వచ్చినాయి కాబట్టి దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో షీ విల్ కమ్ వెరీ వెరీ క్లోజ్ టు విక్టరీ. దగ్గరగా వస్తుంది. బట్ అఫ్ కోర్స్ డెస్టినీ చేతిలో ఉంటుంది కాబట్టి గెలుపోటములు దైవాధీనాలు అన్నారు. అంటే ఈ బాలయ్య చూడలేమంటారా? బాలయ్య బాబు ఆయన ఎన్నిసార్లు వేసినా గెలుస్తూనే ఉంటాడు ఆయన. సో మనము ఏంటంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ బోత్ ద క్యాండిడేట్స్. ఏంటంటే కాంపిటీషన్ ఇంకా కాంపిటీషన్ ఉంది, కమాన్ మీరు మంచి పనులు చేయండి, మంచి ఇది చేయండి అని ప్రోత్సహించాలా. అప్పుడు ఓటమి అంటే ఏదో క్యాండిడేట్ గా ఓడిపోతే ఇంకా టఫ్ గా ఉండబోతుందని మనం. అవును, టఫ్ గా ఉంటుంది. బట్ దెర్ ఆర్ ఎవ్రీ ఛాన్స్ ఫర్ బాలయ్య బాబు టు విన్ ఇన్ దిస్ బ్యాటిల్. ఇక్కడ ఈయనకి ఇది ఒక్కటే చాలా ఆన్సరబుల్. మేషంలో రవి, రాజ్య స్థితిగతుడైనటువంటి రవి ఏనాటికైనా సరే ముఖ్యమంత్రిని చేస్తుంది. అసలు ఆయన ఎమ్మెల్యే అవసరం ఉంది, మన మినిస్టర్ గా చేశాడుగా లాస్ట్ టైం చేశాడు కాబట్టి ఆ రవి దాని డ్యూటీ చేసుకుంటూ పోయింది. అలాగే ఈ యొక్క శుక్రుడు వచ్చే స్థితిలో మీనరాశిలో ఉన్నాడు. ఆల్ కంఫర్ట్స్ అన్ని ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి. బట్ ఈస్ ఎ గుడ్ మ్యాన్, జెంటిల్మెన్. సో ఈ శుక్రుడు బుధుడు కూడా మిత్రక్షేత్రగతులే, ఆయన మిత్రులు. కాకపోతే ఈ యొక్క బుధుడు ఆ మీనరాశిలో కొంచెం బాగుండకపోవడం వల్ల కమ్యూనికేషన్ లో ప్రాబ్లం ఆయనకి. బుధుడు అంటే ఎవరు? కమ్యూనికేషన్ స్కిల్స్, మాట తడబడ్డము, ఇవి అవన్నీ కూడా గతంలో ఈ బుధుడు మీనరాశిలో ఉండి నేర్చపట్టడం వల్ల, శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల ఆయన అలా చేశాడు తప్ప. బట్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి ఆయన చక్కగా పుంజుకుంటున్నారు. మూవింగ్ టు లావణ్య గారు. లావణ్య గారు వచ్చేసరికి ఈమెకి మేషరాశిలోకి వచ్చారు పేరుని బట్టి. అండ్ గోచార రీత్యా మేషరాశి ఇంప్రూవ్మెంట్ అయ్యింది. అండ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది యాజ్ డే ఇంక్రీజెస్. అంటే డే బై డే 13th May అలా పెరుగుతున్న కొద్దీ మేషరాశి పుంజుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ లాభస్థితిగతుడైనటువంటి శని, రాజ్యస్థితిగతుడైనటువంటి శని ఈమెకి అధికార యోగాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి అలాగే ధనస్థానంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఆమె ఏమవుతుందంటే ఆమెకి కమ్యూనికేషన్, ఆమె చెప్పేది పబ్లిక్ లోకి రీచ్ అవుతుంది. ఇక్కడ ఆ బలం కూడా కావాలన్నమాట.
ఆ ప్రజల్లోకి వెళ్ళగలిగేటటువంటి వాట్ షీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్, ఆమె ఏం చేయాలి, మేనిఫెస్టోలు తీసి పడేసాయి. ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్ళకి ఫ్రీదా మేనిఫెస్టో అంటే, లేకపోతే మేము ఫ్రీ ఇస్తామని జగన్ అంటాడు, మేము ఫ్రీ ఇస్తామని చంద్రబాబు నాయుడు అంటాడు, మేము ఎన్ని డబ్బులు ఇస్తామని అన్ని డబ్బులు ఫర్ లుకింగ్ ఫర్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్, వీటిని డబ్బులు తీసుకోవడం కోసం ఆ ప్రజలు ఓటేసేది. నో, గవర్నెన్స్ ఎలా ఉండాలి, దే హ్యావ్ టు హియర్ టు ద బ్యూరోక్రాట్స్. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటిది వినేటటువంటి గుణం ఉన్నప్పుడు తప్పకుండా మంచి గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుంది. ఆ తర్వాత ఫోర్సైట్, ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళగలిగేటటువంటి మనస్తత్వం లావణ్య మేడంలో ఉంది. కాబట్టి న్యాచురల్గా స్త్రీ కాబట్టి అండ్ రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆధిపత్యం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంచెం మనకి లోకేష్ గారికి ఇంకా పుంజుకుంటుంది అండ్ డెఫినెట్లీ వన్ డే హీ విల్ డెఫినెట్లీ he will decide the government. Right, Guruji. This is the most important episode అని నేను చెప్తాను. ఇప్పుడు మనకి జాతక పరంగా కన్యా రాశికి చెందిన కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. డేర్ అండ్ డాష్, ఫైట్, అసలు మిలిటరీ ఆఫీసర్ అవ్వాలి, ఆమె కమాండర్ అవ్వాలా, ఆర్మీకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. సో దేశానికి ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ ఆమె. కాబట్టి ఇక్కడ మనకి ధనుస్సు రాశిలో రవి రాహువులు కలిశారు. సో వీళ్ళు కలవడం వల్ల ఏంటంటే మనకి రాహు ఏం చేస్తాడంటే బ్రేక్స్ ఇస్తాడు, ఇల్యూజన్స్ ఇస్తాడు, కన్ఫ్యూజన్స్ ఇస్తాడు. షీఈస్ ఎ వెరీ గ్రేట్ లీడర్, బట్ ఈ పార్టీలో ఉంటే బాగుంటుందేమో అని కన్ఫ్యూజన్స్ని ఇల్యూజన్స్ని ఇస్తుంది. ఇచ్చి అట్లా దానివల్ల రాజకీయ పరంగా కొంచెం గుంజుతున్నాడు అనమాట. సో ఆమె అసలు యాక్చువల్గా ఇప్పుడు గురుబలం కూడా కొంచెం మొన్నటి మీద 5% తగ్గింది ధనుసు రాశికి మొన్న 1 May 2024 తర్వాత. బట్ మనకి ఇక్కడ గురుడిది వచ్చేసరికి కొంచెం మకరంలో పడిపోయాడు, నేచపట్టాడు గురుడు. సో నేచపట్టడము, అక్కడ శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉండడము, వీటి కారణంగా స్టిల్ నీడ్ సమ్ టైమ్ టు కాంకర్ దిస్ కింగ్డమ్. ఇంకా కొంత టైం పడుతుంది ఆమెకి. డెఫినెట్లీగా షీ విల్ కాంకర్. అండ్ ఇప్పుడు కన్యారాశికి ఆమెకి ఇప్పుడు ధనుస్సు రాశి అన్నా లేకపోతే కన్యారాశి డిఫరెంట్, దీన్ని బట్టి ఆమెకి లగ్నాన్ని బట్టి మనం బేస్ చేసుకోవాలి. కాబట్టి షీ విల్ వన్ డే రూల్ ద కింగ్డమ్, అందులో డౌట్ లేదు. అవినాష్ రెడ్డి గారి జాతక ప్రకారంగా మరి ఈయనకి ఏమైందంటే శని బాగున్నాడు. సో ఈ శని ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల రాజ్యాధికారాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ గురుడు స్వక్షేత్రగతుడయ్యి ఉన్నాడు. సో మనకి ఈ 7th హౌస్లో ఉన్నటువంటి ఆ గురు గ్రహ ప్రభావం వలన, గురు ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఆయనకి ఇది జరుగుతుంది. అధికార యోగము, పాపులారిటీ ఇవన్నీ వచ్చినాయి. బట్ ఈ యొక్క శని దృష్టి గురుడి మీద ఉండడం వలన మనకి అన్పాపులారిటీ కూడా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆయనకి జరుగుతున్నటువంటిది సింహరాశి, గురులో రాహు జరుగుతున్నాడు. మన షర్మిలాకేమో చక్కగా ఈ ఉత్తరా నక్షత్రం కన్యారాశి కాబట్టి ఆమె కన్యారాశి కూడా 9th హౌస్లోకి జూపిటర్ వచ్చాడు. ఈ ఫైట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ టగ్ ఆఫ్ వార్. ఈ టగ్ ఆఫ్ వార్లో కొంచెం అతను అధికంగా ఉన్నా లేకపోతే మూవింగ్ వెరీ టఫ్ ప్రోగ్రామ్ అండ్ మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణని ఇచ్చేసి ఆంధ్రాని డివైడ్ చేసేసి ఆంధ్రాని ఏదో చేసేసింది అనే అపోహలో ఆంధ్ర ప్రజలు ఉన్నారు. ఐ టు కమ్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో రాజమండ్రి నుంచి మేము వచ్చాం, విజయవాడలో మేము పెరిగాము. సో హైదరాబాద్ ఇవన్నీ కూడా మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క భ్రమ నుంచి బయటకు వచ్చేసేయాల. డివైడ్ చేశారు, మనకేదో అన్యాయం చేశారు. నో, ఎవరో అన్యాయం చేయలేదు. ఆంధ్ర ఈజ్ ఆంధ్ర, మళ్ళీ వాళ్ళు పికప్ చేసుకొని వెళ్తారు. కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ మనకి పార్టీని కనుక పక్కన పెట్టేసి రియల్ క్యాపబుల్ క్యాండిడేట్గా మనకి ఎన్నుకోవాలి అని అనుకున్నప్పుడు జనమంతా కూడా మనకి ఈ గ్రహస్థితి కూడా షర్మిల గారికి మొగ్గు చూపుతుంది. బట్ వాస్తవంగా అయితే మనకి అవినాష్ రెడ్డి గారు అవును, ఎందుకంటే రాబోతున్నారు. ఎందుకంటే సింహరాశి కాబట్టి అక్కడ మనకి సప్తమంలో మనకి ఈ యొక్క శని ఉండడము, తర్వాత రాజ్యస్థితిగతుడైనటువంటి గురు ప్రభావం అధికారాన్ని ఇస్తుంది. సో ఇది ఎవరి టాలెంట్స్ అన్నది కాదు, లక్ అన్నమాట. సో కార్మిక్ రూల్స్ ప్రకారము వీళ్ళు గెలవడానికి అవకాశం ఉందమ్మా. ఈ యొక్క రవి బుధులు బుధాదిత్య యోగం పట్టారు, బానే ఉంది. కానీ ఈ బుధాదిత్య యోగము అనేటటువంటిది ఒక్కొక్కసారి ఆ అవయోగం కూడా చేస్తుంది అనమాట. కాబట్టి ఆ అవయోగ దశలన్నీ దాటుకుని ఆమె ఇప్పుడు ముందుకు వచ్చేసారు. ఏలినాటి శని సమయంలోనే
మనకి పదవినిచ్చినా, పిల్లల్నిచ్చినా, పిల్లలు పెళ్ళిళ్ళు చేసినా, మా ఇళ్ళు కట్టినా, లైక్ దిస్ ఏ శుభకార్యం అనేటటువంటిది కర్మకారకుడు అనమాట శని. సో ఆమెకి తప్పకుండా ఇప్పుడు మనకి ఈ యొక్క శుక్రుడు చూడండి, శుక్రుడు కన్యారాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు, శని ఉచ్చస్థితిలో ఉన్నాడు వృషభ రాశిలో. సో ఈ విధమైనటువంటి కాంబినేషన్ వల్ల ఆమె ఇప్పుడు మీనరాశి వాళ్ళకి పరిస్థితులు బాగుండకపోయినా గోచార రీత్యా కెరీర్ పరంగా బాగుంటుంది. విదేశాలకు సంబంధించి పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ అవి బాగుంటాయి. ఆ విధంగా ఈ రాహువు కూడా ఆమెకి జన్మరాశిలో ఉన్నాడు ఇప్పుడు గోచార రీత్యా, శని వ్యయస్థితిలో ఉన్నాడు. సో ఈ కారణాల వల్ల గురుడు విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ స్థానాల వల్ల కొంచెం టఫ్గా ఉంటుంది కానీ కాంపిటీషన్, బట్ షీ విల్ టేక్ ఎ లీడ్ అనమాట ఇన్ దిస్ పాలిటిక్స్. మూవింగ్ టు భానుప్రకాష్ గారికి జ్యోతిష ప్రకారంగా ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మరి గెలుపు ఆయన వైపు ఉందా? భానుప్రకాష్ గారిది వృషభ రాశికి చెందినటువంటి జాతకులైన మృగశిర నక్షత్రం, అంటే జన్మరాశి వాటి కంటే కూడా నామ నక్షత్రం కొంతమందికి ప్రభావం ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ గోచార రీత్యా వృషభ రాశికి కూడా బాగానే ఉంది. ఆల్ ఇంతకు ముందు కూడా ఆయన ఆ స్ట్రాటజీని నిలుపుకుంటూ ఆ పాలిటిక్స్లో ఆ వ్యూహాలతో ముందుకు వస్తూ ఉన్నారు, బాగున్నది. అయితే ఈ యొక్క చంద్ర గురులు ఇద్దరూ కలవడం వలన వీళ్ళకి చక్కటి గజకేసరి యోగం పట్టింది దీనికి. ఇప్పుడు జన్మ రాశిలోకే అంటే వృషభ రాశిలోకే అక్కడ గురుడు ఇప్పుడు సంచారం చేస్తున్నాడు. సో ఈయన కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు అవనివ్వండి, ఎమ్మెల్యే ఎంపీస్, వీళ్ళు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్, సమ్ ఎలివేషన్ అనేటటువంటిది అనుభవిస్తూ వచ్చారు. తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ యాజ్ ఆన్ టుడే దగ్గరికి వచ్చేసరికి ఎలక్షన్స్ ముందు ఈ యొక్క రవి కూడా వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెము టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అనమాట. అంటే మహిళా ఓట్లు వేయరు. ఈ యొక్క శుక్రుడు యొక్క స్థితిలోకి ఈ రవి దగ్గరికి వచ్చేసరికి రోజా గారికి ఎంత యాంటీ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, ఏలినాటి శని ప్రభావం సంహవ్ ఆమె ఓట్లు వేస్తారు. ఈయన దగ్గరికి వచ్చేసరికి కార్యకర్తల్లో మహిళల్ని, ఆ తర్వాత ఓటర్లు వేసేటటువంటి మహిళలు ఉండడం అనేది జరుగుద్ది అనమాట. ఆ కారణంగా అది కూడా ఈజీ ఏం కాంపిటీషన్ కాదు, అది ఇట్స్ అ వెరీ టఫ్ కాంపిటీషన్. ఆ టఫ్ కాంపిటీషన్లో స్వల్ప మెజారిటీతో రూలింగ్ పార్టీ కాబట్టి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈసారి గెలుపు నగరి నుంచి మళ్ళీ రోజా గారిది అంటారా? రోజా గారు ఇప్పుడు ఎంతోమంది హ్యాట్రిక్లు చేశారు. సో అధికారం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళకి గెలిస్తే మనము గెలుపు ఒక్కటే మనం అని అనుకోకూడదు అనమాట. గెలిస్తే ఎమ్మెల్యే పోస్ట్ వచ్చింది, ఎంపీ పోస్ట్ వచ్చింది అని కాదు. అక్కడ టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ఇద్దరు కూడా పక్కనే మార్జిన్లో ఉన్న ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ లాగా ఇద్దరిది గెలిపే అండ్ అంతే అనమాట. అట్లా ఉంటుంది, వెరీ టఫ్ కాంపిటీషన్. ఈ రాశి మిథున రాశి లగ్నం వచ్చేసరికి మీన లగ్నం. మీనం అంటే ఫిష్ అనమాట, దొరకదు. ఆయన పట్టుకుందామంటే ఎవరి వల్ల కాదు, జారిపోతుంది కంపల్సరీ. సో సోనియా గాంధీనే ఆయన చుక్కలు చూపించిన వ్యక్తులు ఇద్దరు, ఒకడు కేసీఆర్ గారు, నెక్స్ట్ మన జగన్ అన్న. అంటే ఈయన అసలు అన్ని నెలలు త్యాగం చేసి భార్యాపిల్లలకి దూరంగా ఉండి తర్వాత ఆయన గెలిచి తన సత్తా చూపించి ఎన్ని ప్రతిపక్ష పార్టీలు వచ్చినా నిమిత్త మాత్రంలాగా ఉన్నాడు ఆయన. రానియండి, చేసుకొనియండి అని. అండ్ పోరాటం, ఒంటరి పోరాటం. ఆయన టైఅప్ చేసుకోవచ్చు కదా వేరే వాళ్ళతో, చేసుకోలేదు. ఎందువలన ఆయన మీద ఉన్న నమ్మకం. ఇక్కడ ఈ యొక్క ధనుస్సు రాశిలో గురుడు మనం చూసుకున్నప్పుడు ఫ్రాంక్నెస్ ఉంది ఆయన దగ్గర. కానీ ఎవరు అర్థం చేసుకుంటారు? ఆయన స్టూడెంట్ ఏజ్నప్పటి నుంచి కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన బెంచ్ మేట్ నాకు తెలుసు. శివకుమార్ అండ్ బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ నెంబర్ 1 లో ఉంటాడు. మన కేర్ హాస్పిటల్ పక్కన భాస్కర్ మెడికల్ కాలేజ్ పక్కిల్లే. రెడ్డి నాయుడు గారు ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా, సూపరింటెండెంట్ ఇంజనీర్ గా చేశారు. పోల సుబ్బయ్య ప్రాజెక్ట్ ని కట్టింది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండి అది పూర్తి చేశారనమాట. సో అప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు పవర్ లోకి రానప్పుడు, మినిస్టర్ గా ఉన్నప్పుడు, సో అప్పటి నుంచి కూడా జగన్ గారు మాకు తెలుసు. కాబట్టి ఆయనకి ఏంటంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడ స్కూల్. ఎవరండి ఈ కాలంలో స్కూల్ చదువుకున్న తర్వాత ఒక సీఎం అయిన తర్వాత ఎవరు వచ్చి మళ్ళీ వెనక చేసి స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటారు, హోదాలో ఉండి. అండ్ హైదరాబాద్ ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ స్కూల్ టీచర్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ.
ఆఫ్టర్ విన్నింగ్ దిస్ Obviously. ప్రెస్టీజియస్ ఎలక్షన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆయన బట్లర్ ఇంగ్లీష్ అంటాం చూడు, అట్లా ఉండదు ఆయన ఇంగ్లీష్ చూడు. అండ్ ఫారినర్స్ కూడా భయపడతారు అనమాట ఆయన ఇంగ్లీష్ కి చూసి. కానీ కొంతమంది ఈ నెటిజన్స్ ఎగతాళి చేసిన వీడియోస్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి రాలేదని అసూయతో చేస్తారు. ఇప్పుడు లార్డ్ కృష్ణనే మా అపనిందలు వేస్తారు జనం. చంద్రబాబు నాయుడు గారి మీద వేయలేదా, లోకేష్ గారి మీద వేయలేదా, ఈయన మీద వేయలేదా? ఆయన ఏంటంటే ఒక పాలసీ పెట్టుకుంటాడు, ఒక చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి. ఏంటంటే స్ట్రాటజీ. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్ళాను. కాంపిటేటివ్ స్పిరిట్ తన తోటి ఫ్రెండ్స్ని చూశాడు. చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ హ్యాండిక్యాప్డ్గా ఉంది. బ్రిటిషర్స్ ఆనాడు ఇంగ్లీష్ మీడియంలో పెట్టేశారని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అన్నారు. ఈయన పెట్టింది ఏంటి, నేను సాఫ్ట్వేర్ రంగంలో పెట్టానని ఈయన చెప్పుకోవట్లేదు ఆ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంగ్లీష్ మీడియం పునరుద్ధరించినటువంటి వ్యక్తి ఈయన. మొత్తం తెలుగు స్కూల్స్లో బాత్రూములు లేక ఓల్డెన్ డేస్లో ఆడపిల్లలకి ఎంత కష్టం అది ఆలోచించారా వీళ్ళు? ఈ విమర్శించేటటువంటి వాళ్ళు లేడీస్కి ఆడపిల్లలకి బాత్రూమ్ వాళ్ళ పిల్లలు అందులో పంపితే కదా వీళ్ళకి తెలిసేది. వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటారు. ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో, వీడియోస్ పెడుతున్నారో, ట్రోలింగ్లు చేస్తున్నారో, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మల్లమల్ని కాళ్ళు పట్టుకొని మరి ఈ కేంద్రీయ విద్యాలయాల్లో, రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో ఎంపీలకు రికమెండేషన్ అప్పుడు మాత్రం పనికొస్తాడు జగన్, అప్పుడు పనికొస్తాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు. సో ఆ ఎంపీ కూడా పీకి పడేసాం. అందుకు వచ్చింది ఏంటంటే కేంద్రీయ విద్యాలయాల్లో వేస్ట్ వీళ్ళకి పొలిటీషియన్స్కి ఇచ్చి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం యొక్క ఔన్నత్యాన్ని చూసినటువంటి దూరదృష్టితో కాంపిటేటివ్ వరల్డ్లో ఇంగ్లీష్ ఉండాలా, కమ్యూనికేషన్ ఉండాలా అని చెప్పి దాన్ని స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే ఆయన స్కూల్స్ అన్నీ కూడా కంప్లీట్ సెంట్రలైజ్డ్ ఏసీ లాగా ఇంటర్నేషనల్ స్కూల్స్కి పంపించుకుంటున్నారు డబ్బులు కట్టి. వీళ్ళ ప్రిన్సిపల్ దగ్గర ఇలా కూర్చుంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా అలా చేతులు కట్టుకుని ఉంచుంటారు. ఇప్పుడు కొన్ని ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో బికాస్ ద టీచర్ ముందు ఎవరు కూడా మాట్లాడడానికి సరిపోరు వీళ్ళు. సో అదే డీసెన్సీ భారతీయ విద్యాభవన్లో లోకేష్ చదివినప్పుడు చంద్రబాబు నాయుడు అంత డీసెన్సీ బిహేవ్ చేశారో ఆ ప్రిన్సిపల్ చెప్పుద్ది. ఇప్పుడు కూడా మేము నారావాళ్ళ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కాబట్టి బిల్డప్లు ఇవ్వడాలా ఏముండవు, వాళ్ళు మామూలుగా మామూలుగా రావడం ఏమీ లేని ప్రజలే చెప్పుకుంటారనమాట, స్టోరీస్ క్రియేట్ చేసుకుంటారు. సో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ఆయన స్టూడెంట్స్ కి ల్యాప్టాప్స్ ఇచ్చి, టాబ్లెట్స్ ఇచ్చి, అన్ని పెట్టి విద్యకి ఆరోగ్యానికి ఎవరు చేశారు? ఇప్పుడు ఆరోగ్యశ్రీ సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది, ఏ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అయినా వాళ్ళకే ఉన్నాయి హాస్పిటల్స్, వాళ్ళు ఫ్రీగా ఇస్తారా? డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చేసి చూపించాడు ఆరోగ్య పథకంలో. తర్వాత విద్య స్టూడెంట్స్కి కార్పొరేట్ విద్యా స్థాయికి ఫీజులు పెంచేస్తే చూస్తూ కూర్చున్నారు. ఈవెన్ బ్యూరోక్రాట్స్ కూడా ఎడ్యుకేషన్ దాంట్లో ఉన్నవాళ్ళు కంట్రోల్ చేయాల్సింది పోయి సిబిఎస్ఈ స్కూల్స్ని 30% మీరు ఎవ్రీ ఇయర్ హైక్ చేసుకోవచ్చు అని చెప్పినటువంటి గొప్ప మహానుభావులు కూడా కలెక్టర్స్లో ఉన్నారు. అటువంటిదంతా కూడా రెగ్యులరైజ్ చేశాడు, రాటిఫై చేశాడు, మాడిఫై చేశాడు. విద్యా విధానాన్ని విప్లవాత్మకంగా అంతా మార్చి పారేశాడు. అండ్ పక్షపాతంగా బయాస్డ్గా చెప్తున్నారు అనుకుంటారు, అన్బయాస్డ్గా చెప్తున్నాను. యాజ్ ఎ ప్రొఫెసర్ నేను చెప్తున్నాను. ఎందుకంటే విద్యా విధానానికి, ఆరోగ్యానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ చూసి నేర్చుకోవాలి ఆయన్ని. ఎందుకనంటే ఆరోగ్యం సడన్గా హార్ట్ అటాక్ వస్తే నీకు బిల్ ఇస్తున్నాడు ఆయన. అలా ఆరోగ్యశ్రీ పథకం పెట్టి వాళ్ళ డాడీ దగ్గర నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. అలాగే విద్యకు వచ్చేసరికి నీకు నువ్వు నోరు తెరిచి ఆకరిడ్జ స్కూల్లో ఇలాంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి, హైలీ పేమెంట్ పెట్టేటటువంటి స్కూల్స్ ఉన్నాయి. పేర్లు ఎందుకు అని అందరికీ తెలిసిందే. వీళ్ళు వెళ్ళి మా ఇంటి పక్కనే స్కూల్ ఉండాలా, మాకు ఆ స్కూల్లోనే చేర్చాలా, ఎన్ని లక్షలైనా పెట్టి రేట్లు పెంచేసిందే ప్రజలు. అసలు ఈ పొలిటీషియన్ పిల్లలు అవనండి, ప్రజలు అవనండి. సో కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఆయన స్టార్ట్ చేశాడు. ఈ విషయంలో ఎవ్వరు కూడా నోరెత్తడానికి సరిపోరు. అండ్ ఇప్పుడు జాతకానికి వచ్చేసరికి ఆయనకి ఏంటంటే ఇప్పుడు మీన లగ్నం కాబట్టి ఇక్కడ మిథున రాశిలో గురుబలం కొంచెం తగ్గింది. ఆ తర్వాత ఇక్కడ ఆయనగా శని ఉన్నటువంటి పొజిషన్ మంచిగా ఉన్నప్పటికీ కూడా, యోగకారకుడు అయినప్పటికీ కూడా రాజయోగాన్ని ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడు, విత్ అన్పాపులర్ చేసేస్తారు. ఆయన మొత్తం డబ్బులు తెచ్చాడండి, అప్పులు చేసి ఎక్కడి నుంచో పంచుతున్నాడు ప్రజలకి. మళ్ళీ వీళ్ళే తీసేసుకుంటారు. మేము చెప్పామా, మేము ఇమ్మన్నావా అంటున్నారు. తీసుకోకూడదు నువ్వు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటున్నారు. వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని తీసుకుంటున్నారు. వెన్ యు ఆర్ క్రిటిసైజింగ్ హెమ్ యూ షుడ్ నాట్. ఆయన చంద్రబాబు నాయుడు అయినా అవ్వచ్చు, ఈయనైనా అవ్వచ్చు, పరిపాలన ఎవరు చేసినా సరే ప్రజలే రూలర్స్. హూ ఇస్ జగన్, హూ ఇస్ చంద్రబాబు నాయుడు? వాళ్ళు కాదు, ప్రజలే పాలకులు. దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. అందువలన
ప్రజలు వీళ్ళు వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకోకుండా మాట్లాడాల. అవును. ఓటింగ్ 100% వేరు వీళ్ళు. ఇప్పుడు చూద్దాం పోనీ, ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన వచ్చేసి ఎంతమంది రిఫార్మ్ అయిపోయి వెళ్ళి ఓట్లు ఫుల్ 100% వస్తుందేమో ఎలక్షన్ కమిషన్ చూద్దాం మనం. వేరు కబుర్లు మాత్రం చెప్తారు. కాబట్టి ఇక్కడ జాతక రీత్యా జగన్ గారికి అన్బయాస్డ్గా చెప్తున్నాం మనం, ఎంత మెజారిటీతో మన అత్యధిక మెజారిటీతో వస్తుంది. ఇంచుమించుగా మీ ఇప్పుడు చూడమ్మా, నేను రాజమండ్రి వెళ్ళా, ఐ విజిటెడ్ విజయవాడ, ఐ విజిటెడ్ ఆల్మోస్ట్ గుంటూరు, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అక్కడ ఏం చెప్పుకుంటున్నారు, జగన్ గారు బద్దకస్తులను చేసేస్తున్నారు, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారని జలసీతో మిగతా వాళ్ళు. ఆటో వాళ్ళు అంటలేదు కదా, మహిళలందరికీ ఇంటికి తీసుకొచ్చి రేషన్ బియ్యాలు అవి ఇవి సర్టిఫికేట్స్, వాలంటీర్స్, గవర్నమెంట్ టీచర్స్ రివర్స్ అయిపోయారు, నోటిఫికేషన్స్ వేయట్లేదంటే ఎంతమందికి వేస్తారు? గవర్నమెంట్ కూర్చోపెట్టి మేపాలా రిటైర్ అయ్యేదాకా. సో ఆయనకు తెలుసు, ఎందుకంటే పాలసీస్ చేసేది ఆయన కాదు, ఆయన క్రింద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, సిఎస్లు ఉన్నారు, తర్వాత వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళ సలహాలు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళ సలహాల మీద ఆయన నడుస్తాడు. ఆయన అసలు నడవడు, ఎవరి మాట విండు అనేటటువంటి అపవాదం ఉంటుంది. కానీ హీ ఈజ్ ఎ మోస్ట్ క్లెవర్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్, మోర్ అబ్సెసివ్, అంటే మోస్ట్ ఒబీడియంట్ స్టూడెంట్ అతను. ఇక్కడ లగ్నమే చెప్పేస్తుంది, ఇక్కడ ధనుస్సు రాశిలో ఇక్కడ గురుడు ఎప్పుడైతే ఉన్నాడో, మీన లగ్నంలో లగ్నం ఉన్నాడో, అర్హులు చెప్పినప్పుడు వింటాడు ఆయన. నువ్వు పార్టీ పెట్టుకుని అంత కష్టపడి 16 నెలలు జైలుకి వెళ్ళి అంతా చేస్తే ఆయనకు ప్రజలు నాడి తెలిస్తే, ఆ నాడి తెలియనటువంటి వాళ్ళు పిచ్చి వేషాలు వేసి పిచ్చి సలహాలు ఇస్తే వినడానికి ఆయన ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ అతను. మామూలు పిచ్చివాడైతే వింటాడు. కాబట్టి ఆయన ఒక మోనార్క్గా, ఒక హిట్లర్గా కనబడతాడు. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రాజకీయాలని ఏకత్రాటి మీదకి తీసుకొచ్చాడా లేదా? భయం పుట్టించాడా లేదా? జగన్ జోలికి వెళ్తేనే చాలు, వీ కెన్ డూ ద గవర్నెన్స్ ఇన్ దిస్ వే అని నేర్చుకున్నారు మిగతా పార్టీలు వాళ్ళు. సో ఎవ్రీ ఛాన్స్ తిట్టుకునే వాళ్ళు ఎలాగో తిట్టుకుంటారు. ఇప్పుడు ఇలా చెప్పినందుకు మనల్ని తిట్టుకుంటారు. బట్ ఆస్ట్రాలజికల్గా చెప్పాలి, ప్లానెట్స్. ఇప్పుడు నీకు ఇంకొక జోక్ చెప్తా. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, కొంతమంది ఉంటారన్నమాట బ్యాచ్ వాళ్ళు, జాతకాలు గ్రహాలు జాతకాలు చెప్తున్నాయంటారు. గ్రహాలే చెప్తాయి, మనుషులు గ్రహాలు ఓట్లు వేయవు కదా అని కొత్త కామెడీ అనమాట. గ్రహాలు ఓట్లు వేయవు, ప్రజలు వెళ్ళి ఓట్లు వేస్తారు. ఆ చెప్పినోడు వెళ్ళి ఫస్ట్ ఓట్లు వేయడు, వాడికి ఓటర్ లిస్ట్లో పేరు ఉండదు, వాడికి ఓటర్ కార్డు ఉండదు వాడికి. సో ఇట్లా కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్తో, ఫ్యాక్ట్ అప్రోచ్తో వెళ్ళేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.